ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మా అత్తయ్య వస్తూ ఉంటారని చెప్పారు, ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, కానీ నేను రాలేకపోయాను, క్షమించండి. ఈసారి అడిగారు వీలవుతుందా అమ్మా అంటే తప్పకుండా అని మా హస్బెండ్ తో వచ్చాను. చిన్నప్పటి నుంచి నేను చాలా నమ్ముతాను, ఇక్కడికి వస్తూ ఉండేవాడిని అని చెప్పారు. సో ఈసారి రావడం జరిగింది, తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తానని నేను. అట్లానే భగవంతుడు దయ అంటే ఇప్పుడు కూడా ప్రశాంతత రూపంలో మనలో ఉంటేనే ఒక ఆట ఆడేటప్పుడు ప్రశాంతంగా ఆడకపోతే ఓడిపోతారండి. లక్ష్యం పెట్టుకోరు వాళ్ళు, ఏది మర్చిపోతారు, ప్రశాంతంగా ఆడతారు, అంతే. ఆట మీదనే దృష్టి ఉంటుంది. మెడల్ వస్తుందో పేరు వస్తుందో అని ఆడితే ఓడిపోతారు వాళ్ళు. అందుకని భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అంటే ప్రశాంతత రూపంలో ఆ టైంలో వాడుకుంటాడు. కాబట్టి ఆ ప్రశాంతత వాళ్ళకి గెలిపిస్తుంది, బహుమతినిస్తుంది, ప్రశంసలను అందిస్తుంది, సమాజంలో సహకారంగా. ఆ విధంగానే పద్మశ్రీ మొదలు భారతరత్న దాకా అందులోనే ఉంది, ప్రశాంతతలో. శంకర